మాటలొస్తే చాలు రాజ్యం నీదే. మనిషిని ఆకట్టుకునేది మాట. మనిషి వ్యక్తిత్వాన్ని స్పష్టం చేసేది మాట. మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది ఆ మాటే. ఇలా మాట మనిషిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అయితే అదే మాట తూటాలా కూడా ఇతరులను గాయపరుస్తుంది. ఆవేశంలో బయటికొచ్చే మాట ఆయుధం కన్నా పదునైనది. అందుకే కోపం, ఆవేశం ఉన్నప్పుడు మౌనంగా ఉండటం ఎంతో ఉత్తమం. చాలామంది కొన్నిసార్లు ఎంతో ఆత్మీయులు, మరెంతో కావలసిన వాళ్ళ దగ్గర ఏదైనా చిన్న తగాదా వచ్చినప్పుడు ఆవేశంలో ఏదో ఒకటి అనేస్తారు. ఆవేశం కాస్త చల్లారాక వాళ్ళు ఏం మాట్లాడాము అనేది మరోసారి ఆలోచించుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ఎంత తప్పు చేశాము అనేది. కానీ అప్పుడు ఆ తప్పును తిరిగి ఒప్పుకున్న అవతల మనిషి మనసుకైన గాయం మాత్రం అంత తొందరగా మానిపోదు కదా. బహుశా కొందరిని ఆ మాటల తాలూకు గుర్తులు జీవితాంతం వెంటాడి మీకు దూరంగా ఉండేలా కూడా చేయొచ్చు. మాట మనిషికి ఆభరణం. నిజంగా నిజమే. మనిషి మాట్లాడే మాట ఆ మనిషి ఏంటి అనేది తెలుపుతుంది. ఆవేశం, కోపం, అసహనం, చిరాకు ఇలాంటివన్నీ దరిదాపులకు రానివ్వకుండా మాట్లాడగలగడం కొందరికే సాధ్యం అనుకుంటారు. కానీ ప్రయత్నిస్తే ఎవరైనా వీటిని సాధించగలరు. ఎన్నో పెద్ద కంపెనీలు ఈ రకమైన క్వాలిటీస్ ఉన్న అభ్యర్థులకే ఉద్యోగాలివ్వడం మనం గమనిస్తూనే ఉంటాం. మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కేవలం ఉద్యోగ సంస్థల్లో పనిచేసే వాళ్లకు మాత్రమే కాదు, జీవిత ప్రయాణంలో ప్రతి మనిషి ఉత్తమంగా ఉండేందుకు ఎంతో అవసరం. మనం ప్రతిరోజు రకరకాల పనుల కోసం కొత్త వాళ్లతో మాట్లాడాల్సి రావచ్చు, కొందరిని కాంప్రమైజ్ చేయాల్సి రావచ్చు. అందరి దగ్గర ఒకే విధంగా మాట్లాడలేం కదా. అన్నీ తెలుసుకుని అడిగేసేవాడు ఉత్తముడని పెద్దల మాట. కాబట్టే మాట్లాడటం అనేది కూడా ఒక కళ అన్నారు. మాటకు మెరుగులు దిద్దేది మనిషి ముఖంలో సన్నని చిరునవ్వు. నవ్వుతూ పలకరించడం, అవతలి వ్యక్తిని పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకోవడమే. అయితే ఇది అన్ని చోట్ల అన్ని వేళలా పనికిరాదు. సందర్భాలు, సంఘటనలు, అవతలి వ్యక్తి మూడును బట్టి మాట్లాడాలి. చాలామంది చేసే పనేంటంటే తమ మూడును బట్టి మాట్లాడుతుంటారు. కానీ అది 100% తప్పు. మన మూడ్ని ఇతరుల మీద చూపించకూడదు. మాటల విషయంలో వినయంగా ఉండాలి. ఎదుటివారు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా గౌరవంగా మాట్లాడాలి. పిచ్చి పిచ్చిగా దిక్కులు చూస్తూ గట్టిగా నవ్వుతూ ఎప్పుడూ మాట్లాడకూడదు. సన్నని నవ్వుతో మాట్లాడేటప్పుడు విషయాన్ని వీలైనంత వరకు సాగదీయకుండా తొందరగా ముగించాలి. ముఖ్యంగా కొత్త వాళ్ళ దగ్గర ఎప్పుడూ పిచ్చాపాటి కబుర్లు చెప్పకూడదు. మరొకరిని తక్కువ చేసి మాట్లాడటం ఎంత తప్పో, అనవసరంగా పని పెట్టుకుని పొగడటం కూడా అంతే తప్పు. హుందాగా మాట్లాడాలి. అడ్డదిడ్డంగా వంకర్లు తిరిగిపోతూ మాట్లాడకూడదు. మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని మాత్రమే చూస్తూ మాట్లాడాలి. అప్పుడప్పుడు తల అటు ఇటు కదిలించినా పర్వాలేదు, కానీ అసలు ఎదుటి వ్యక్తి కంటే చుట్టూ పరిసరాలను గమనించుకుంటూ ఉండటానికి ఎక్కువ సమయం కేటాయించకూడదు. అలా చేస్తే ఎదుటి వాళ్లను అవమానించినట్టు అవుతుంది. ఏదేమైనా మాట్లాడటం అనేది ఒక కళ. దాన్ని ఆచరణలో పెట్టేవాళ్ళు నలుగురిని తమ వైపు చాలా సులభంగా ఆకట్టుకోగలరు. Thank you for watching. For more interesting videos, please like and subscribe our channel.